వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సమాజంలో కులం, సమాజాంతరాల్లో కులం, కులంలో కులం, మతంలో కులం, గుడిలో కులం, బడిలో కులం, పెళ్లిలోనూ కులమే, ప్రేమలోనూ కులమే అంటారు కవి శంభూక. ఇక జైళ్లలోనూ కులం, ఖైదీలకు చెప్పే పనుల్లోనూ కులం ఉందన్న విషయాన్ని జై భీమ్ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూసేసి నిజ జీవితంలో వేళ్ళోనుకుని ఉన్న కుల వ్యవస్థ, కుల వివక్ష జైల్లోనూ ఉందని చెప్పేసి ఆ వివక్షకు ముగింపు పలకాలని, కులం ఆధారంగా పనిని వేరు చేసి కేటాయించే పద్ధతులను విడనాడాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఏదైతే ఉందో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. మనకున్న కులం, భాష, సంస్కృతం, దానికి మరో పేరు దేవభాష. 19వ శతాబ్దం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే శూద్ర పంచములకి చెందినటువంటి ఎవ్వరూ కూడా ఈ దేవభాషను నేర్చుకోరాదనే పైశాచిక అంశాలు ఉండేవి. మనకున్న కులం ఫిలాసఫీ ఏంటి అంటే బ్రాహ్మణ మతం, దానికి మరో పేరు వేదాంతం. మనకున్న కుల చట్టం మనుధర్మ శాస్త్రం. ఇది వేల ఏళ్లుగా మన భౌతిక, మానసిక జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా శాసిస్తూ వస్తోంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ మనం చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఈ ప్రతిజ్ఞని మనమంతా కూడా విస్మరిస్తున్నాం. ఈ కుల మతాల సంస్కృతి విషపూరితం చేసింది దాన్ని. తరతరాల మానవ మేధస్సుకు మేకులు కొట్టిన ఈ సంస్కృతి దేశ ప్రజల ప్రగతికి శిలువ వేసింది. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు అని చెప్పేసి అంటారు ఖాదర్ మొహియుద్దీన్ గారు. అలాగే పుట్టుకతో పడిన కుల వివక్ష ముద్ర పుట్టుమచ్చల మరణం వరకు వెంటాడుతూనే ఉంటుంది. కుల వ్యవస్థను అసహించుకుంటున్నట్టు నటిస్తూ కూడా, అభ్యుదయం గురించి కోతలు కూస్తూ కూడా అంతర్నాటకమాడే ప్రబుద్ధులు నేడు అవతరించారు. జాతి నరనరాన్ని నమిలేస్తున్న కులతత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలనే మతోన్మాద భావజాలాన్ని సనాతన ధర్మం అంటూ భుజానికెత్తుకోవడం అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను నిరంకుశంగా కూడా వీళ్ళందరూ అనగదొక్కడమే కదా. సనాతన ధర్మం, హిందూ సంస్కృతి వంటి అర్థం తెలియని పదాలను వల్లవేస్తారే గాని ఆ ధర్మాల లోతు గాని, మతమెత్తిన అవతారాలు గాని తెలుసుకోరు. మానుతున్న గాయాన్ని మళ్ళీ ఎవరో కెలికారు, ఎవరో స్వేచ్ఛను 50 ఏళ్లలోపే పరీక్షకు నిలబెట్టారు అంటారు కవి యాకూబ్. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సమగ్రతను కాపాడుతానని, పక్షపాతం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి ఇప్పుడు తానొక మత ప్రతినిధిగా, సనాతన ధర్మ పరిరక్షకునిగా రాజ్యాంగబద్ధంగా ప్రజలిచ్చిన పదవిని అవమానించడం కాదా? సనాతన ధర్మానికి ప్రాతిపదిక కులం. సనాతన ధర్మాన్ని ప్రబోధించే ధర్మ శాస్త్రాలలో శూద్ర పంచములపై అమలు చేయబడ్డటువంటి నిషేధాలు సాంఘిక కిరాతకత్వానికి చిహ్నాలు కదా. అయితే సనాతన ధర్మాన్ని ప్రబోధించడం అంటే కుల వ్యవస్థను ప్రోత్సహించడం కాదా? సనాతన ధర్మం అంటే దళితులు, గిరిజనులపై తరతరాలుగా పెరిగిపోతున్నటువంటి అంటరానితనం, కుల వివక్ష, మహిళలపై సాగుతున్నటువంటి అణచివేతకు దన్నుగా నిలవటం కాదా? జస్ట్ ఆస్కింగ్ అంతే అంటున్నారు ప్రజలు. గుర్రం జాషువా ఒక సభలో గొంతెత్తి పద్యం చదివితే అదే సభలో ఉన్నటువంటి కవి సామ్రాట్ బిరుదాంకితులైన ఒక ఆయన జాషువా గారు పంచమ స్వరంలో చదివిన పద్యం ఆ పాత మధురంగా ఉంది అని చెప్పేసి అన్నారట. దానికి జాషువా పంచముడనే విషయాన్ని సభలో కూడా ఎత్తి పొడవటమే ఆయన ఉద్దేశం అంటూ ఆధునిక యుగంలో కుల వ్యవస్థ అనే పుస్తకంలో పేర్కొన్నాడు సివి. లౌకికవాదాన్ని గౌరవించాల్సిన ఒక మంత్రి స్యూడో సెక్యులరిజం అంటూ చులకనగా మాట్లాడటం, ఒక మతతత్వ ప్రతినిధిలాగా ఇతర మతాలను తూలనాడే విధంగా వ్యాఖ్యానించడం చూస్తే కులాన్ని దూషించిన ఆ కవి సామ్రాట్కి లౌకికత్వ విలువలకు, నైతికతకు వలువలూడ్చిన ఈ నూతన నట సనాతనవాదికి తేడా లేనే లేదు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేదు, ఒక నీతిని నిర్మించలేదు అంటారు అంబేద్కర్. ప్రతి భారతీయుడి నరనరాన జీర్ణించుకొని ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని నిర్మించి ఏ విలువల నిర్మాణం కోసం సనాతన ధర్మ రక్షణ చట్టం తేవాలని అంటున్నారో అంటూ సదరు మంత్రి గారు చెప్తారా? ఇంకా మన భారతదేశంలో ఈ కులం యొక్క కంపు, మతం యొక్క జాడ్యం పూర్తిగా పోయేదెప్పుడు? ఈ ప్రశ్నల్ని వేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక మతానికి కొమ్ము కాస్తున్నటువంటి రాజకీయ పార్టీలు మన దేశంలో ఉన్నంత వరకు కూడా మన దేశంలో కులం, మతం, వాటి ఉనికి, వాటి అస్తిత్వం అస్సలు పోనే పోదని బలంగా చెప్పవచ్చు.